వచ్చేయండి 10th కాదండి ఐఐటికి ముగ్గురికి ఐఐటి ముగ్గురు సెలెక్ట్ అయ్యారు లాస్ట్ ఇయర్. వాళ్ళ భవిష్యత్తు చూసుకోవాల్సిన లేదు. వాళ్ళ గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు, స్టేట్ లెవెల్ ఆఫీసర్లు అవుతారు. ఇప్పుడు మీరు ఎంతమంది సెలెక్ట్ అవ్వాలని ఉందా IIITకి? ఒకసారి చేతులు ఎత్తండి. మన సత్యబాబు మేషారు ఉన్నారు కదా, అయ్యప్ప స్వామి మాల వేస్తారా గురువుగారు? వేస్తారా? సార్ వేస్తారు కదా సారు. అలాంటి పెద్దలు ఏం ప్రతి ఒక్కరు ఒక ఎంఆర్ఓ, ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక సిఏ, ఒక తహసీల్దార్, ఒక ఎంజేపీ స్కూల్లో లెక్చరర్, ఎంజేపీ స్కూల్లో టీచర్ కావాలి. అర్థమైందా? గర్వంగా చెప్పుకోవాలి, నేను ఎంజేపీ స్కూల్లో 10th చదువుకున్నాను, నా IIIT కోర్సు వచ్చింది, నేను పలానా ఉద్యోగం చేస్తాను. మళ్ళీ ఆ ప్రిన్సిపల్ మేడం గారు రావాలి. మీకు ఎవరైతే సోషల్, తెలుగు, ఇంగ్లీష్ చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఒక నమస్కారం చేయాలి. గురువు గారు మీ స్టూడెంట్ అండి, నేను పలానా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్ ఉద్యోగం చేస్తానండి, నాకు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చిందండి, కాళ్ళకి నమస్కారం పెడతా. ఎంత పొంగిపోతారా గురువు. చేస్తున్నాం మన పిల్లవాడితో వాళ్ళు కూడా సంతోషించాలి మన ఆలోచనతో చెప్పినటువంటి మరి ఆ విషయం దాన్ని మీరు అందరూ గమనిస్తారని ఆశిస్తున్నాం. అలాగే ఈ రోజున నేను 34 years జర్నలిస్ట్గా చేస్తున్నాను సార్. స్టాఫర్గా పనిచేసాను, శ్రీకాకుళం జిల్లాలో పనిచేసాను, హైదరాబాద్లో పనిచేశాను 34 years. ఇప్పటికీ చాలా పూర్ ఫ్యామిలీ సార్. మా పిల్లలిద్దరికీ కూడా ఎంజేపీ స్కూల్లోనే చదివించాను సార్. గత 4 నెలలు అవుతుంది కాబట్టి ఆల్రెడీ స్కూల్కి వచ్చాము. స్కూల్లో కూడా ఒకసారి ఆల్రెడీ మన పిల్లలకు కూడా చెప్పడం అనేది జరిగింది ఏ విధంగా ఉండాలనేది. మీకు ఈ స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు, మీరు ఎలాగ ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్తున్నారు కాబట్టి ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా మహా అయితే 50 days మేడం, ఇక 50 days ఉన్నాయి. మీరు తీసుకెళ్ళి ఈ 10 రోజులు కూడా కొద్దిగా పిల్లల మీద కొద్దిగా శ్రద్ధ చూపించి చదివించండి. ఎందుకంటే ఇక్కడ మేడం వాళ్ళైతే మాత్రం మేము వచ్చి మొన్న చెప్పేటప్పుడైతే చాలా బాగా రెస్పాన్స్ కూడా అయ్యారు పిల్లలు. అదేవిధంగా మీరు ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు కొద్దిగా పిల్లల మీద శ్రద్ధ చూపిస్తేనే పిల్లలు అనేవారు బాగుపడతారు. లేదు మనం వదిలేసామనుకోండి, ఈ రోజుల్లో వాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు అనేది మీరు ఎక్కడి నుంచి పంపించిన తర్వాత మీరే వారిని గమనించుకోవాలి. లేకపోతే ఎవరు కూడా ఏం చేయలేరు. మీరు ఎక్కడ టీచర్స్ అనేవారు ఎంతవరకు అంటే ఎక్కడ ఉండేంతవరకే చూసుకోగలం. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, తర్వాత ఇవన్నీ కూడా వాడు ఎలా ఉంటున్నాడు ఇంట్లో అనేది గమనించుకోవాల్సినవా ఇదంతా మీదే. దాటి వెళ్ళిపోతాడు, అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయలేం. అందుకు మీరు అందరూ కూడా మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించి కొద్దిగా వాళ్ళని మంచి చేసి మంచి పొజిషన్లో ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం డిగ్నిటీగా ఉండాలి. ఆ డిగ్నిటీలో సమాజం ఎప్పుడు చూస్తుంది. సార్ వచ్చారు ఈ రోజున, సార్ వచ్చేసరికి మనందరిలోని ఒక భావం ఏర్పడింది. ఏంటి చెప్పండి? శాంతి భద్రతలకు మారు ఆయన. కాబట్టి ఆయనను గౌరవించుకోవాలని బాధ్యత ఎవరిది? మనిషిని కాదండి. అక్కడ మనం ఆ స్టెబిలిటీ, ఆ క్యారెక్టర్, మరి అవన్నీ రావాలంటే ఏ పొజిషన్లో వస్తుంది? చదువుకుంటూ వస్తుంది. కొన్ని ఇంకోటి చేస్తూ వస్తుంది. ఆ సార్ ఇంకొకటి విషయం చెప్పారు, మీరు మీ అబ్బాయిని అబ్జర్వ్ చేయండి. ఎందుకు చెప్పారంటే ఈరోజు మీ ఫ్రెండ్షిప్లు ఎలాంటివి ఉన్నాయో తెలుసు. సెల్ పాయింట్స్ మనకంటే వాళ్ళు ఎక్కువ చేస్తారు. సార్ ఎవరే ఇదేమన్నా చిన్న చూడండి అంటే నేను చెప్పేదాంట్లో 3 ఒకటి చెప్తూ 3 తీస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఈ విషయాల పట్ల సార్ ఒకసారి ధన్యవాదాలు సార్. మరి ఎందుకంటే మీరు కూడా అక్కడ 3rd క్లాస్లో జాయిన్ అయిపోయారు. 3rd నుంచి 10th వరకు కూడా రెసిడెన్షియల్ స్కూలే. తర్వాత ఇంటర్మీడియట్ కూడా జీజే కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాను. డిగ్రీ కూడా గవర్నమెంట్ కాలేజే మా శ్రీకాకుళంలో. నేను చదువుకుంది ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే మాకు సీతంపేట అనేసి ఉంటుంది మీకు శ్రీకాకుళం జిల్లా, అక్కడ మేము చదువుకున్నాం. తర్వాత చదువుకునేది జీజే జూనియర్ కాలేజ్ అయితే మాకు పాతపట్నం అని దగ్గరలో ఉంటుంది, అక్కడ చదువుకున్నాను. అన్నీ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి అదేంటంటే మనకి తల్లిదండ్రులు శ్రద్ధ ఎంతో కొంత మనం చూపిస్తేనే కానీ మాకు ఇప్పుడు కూడా మా నాన్న అంటే నాకు ఇప్పటికీ భయమే. నేను చెప్తున్నా, ఇప్పుడు కూడా మా నాన్నగారు అంటే నేను అక్కడికి వెళ్తే ఇంటికాడికి వెళ్తే మా నాన్నగారు అంటే మాకు ఇప్పటికీ భయమే. మా ఇంట్లో మా తమ్ముడు కానీ నాకు కానీ మా తమ్ముడికి కానీ అందరికి కూడా మా నాన్నగారు అంటే ఇప్పటికీ కూడా భయము. ఆ భయాన్ని అలా కొనసాగించడంతో మేము స్థాయికి వచ్చామని మేమైతే అనుకుంటున్నాం. శతమానమే శతాత్మానం భవతి శతమై. థ్యాంక్ యూ. సీరియల్
రావాల్సిందిగా కూర్చున్నాం. రండి సార్. అందరికీ ఉన్నాయి, అందరికీ ఇద్దాం. లక్ష్మి మరి మన స్టాఫ్ ఈరోజు హెట్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంబంధించిన వారు మన ఈ మహాత్మా గాంధీ గురుకుల పాఠశాలలో ఈ 10th క్లాస్ మెటీరియల్ అనేది సప్లై చేయడం అనేది జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులందరూ కూడా ఈ విధంగా మెటీరియల్ సప్లై చేసి వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనేసి వాళ్ళు ఆశించి ఈ విధంగా చేయడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ని వాళ్ళ పిల్లలతో చదివించుకొని మంచిగా వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తారనేసి ఆశిస్తున్నాం. బ్యాక్వర్డ్ క్లాస్ రెసిడెన్షియల్ స్కూల్స్ నర్సీపట్నం స్కూల్లో హెట్రో వారి ఆధ్వర్యంలో 10th క్లాస్ పిల్లలందరికీ స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇది గత సంవత్సరం నుంచి మా పిల్లలకి వెనకబడిన విద్యార్థులు, ఈ నియోజకవర్గం విద్యార్థులకి 10th క్లాస్లో మంచి ఫలితాలని ఉద్దేశించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా హెట్రో సంస్థలు ఈ 10వ తరగతి విద్యార్థులందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఈ బుక్స్ అనేవి DCB మెటీరియల్స్ అనేవి పిల్లలు SCRT వాళ్ళు డెవలప్ చేసిన బుక్స్. ఇవి చాలా పిల్లలకి ఉపయోగకరంగా ఉంటాయి. వాళ్ళు మంచి ఉత్తీర్ణత శాతంతో మంచి స్థితికి వెళ్ళడానికి ఈ పుస్తకాలు అనేవి విద్యార్థులకి చాలా దోహదం చేస్తాయి. సో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న హెట్రో సంస్థల వాళ్ళకి మా హృదయపూర్వక ధన్యవాదాలు.